యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేయ్ వాలీగా, ఇప్పుడు ఉంటుంది చూడు నీకు. ఆఖరి నిమిషంలో మీ అమ్మ పక్కకు లాగేసిందిరా, లేదంటే ఏకంగా పైకి పంపించేస్తాను. నా కొడుకు ఇంకొకసారి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏం మహారాణి, విన్నావు కదా? మీ ఆయనకి నచ్చినట్టు నువ్వు వండుకుంటే బాగుంటుంది. మీ ఆయనతో పాటు ఎక్కడ మాకు కూడా ఉండాల్సి వస్తుందనే కదా. మాకేం అవసరం లేదు, మీ ఆయనకి నువ్వు వండుకో చాలు. అంటే ఇది నా కోసం పనిన పన్నాగం అన్నమాట. మరి వాళ్ళే ఎందుకు నన్ను పంపించాడో? అసలు వంకాయలే వేసావా, ఇంకేమైనా వేసావా? వంకాయ అత్తయ్య, ఇంకేం వేస్తాడు? వంకాయ అయితే పేలింది ఎందుకు? వంకాయలో నీరు ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే పేలినట్టుంది. ముందు మీరిద్దరు వెళ్ళి మందు రాసుకోండి, వెళ్ళండి. తప్పించుకున్నావక్క, ఇది నీకు కూడా అయ్యుంటే ఎంత బాగుండో. వెళ్ళండి ఫాస్ట్ గా. అమ్మయ్యా, నేనైతే తప్పించుకున్నాను. మనకి హాని కలిగించటానికి మళ్ళీ ఏదో పథకం వేశారు కదా చెట్టు తల్లి. ఈ ఆపద నుంచి కూడా నువ్వే తప్పించావా? ఈ నాటకం నువ్వే ఆడావా, లేక ఇంకేదైనా శక్తా? కావట్లేదు, నా మొహం ఎందుకు ఇలా కాలిపోయింది? ఓవర్ యాక్షన్ కాకపోతే ఏంట్రా మరిది? నిన్ను వంట చేయడానికి ఎవరు వెళ్ళమన్నారు? నేను ఇక్కడ వంట చేయడానికి వెళ్ళాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది? నిజంగానే పిచ్చి పట్టిందిరా నీకు? వంటగదిలో ఉండి ఎంత పిలిచినా వినకుండా వంట చేసావు. బాంబు పేలింది, మళ్ళీ ఏం తెలియదు అంటావేంట్రా?
వద్దన్నప్పుడు బాంబు వేశాను. అక్కడున్నది నువ్వు, వద్దన్న బాంబు వేసింది నువ్వు. నా ఒళ్ళంతా కాలిపోవడానికి కారణం నువ్వు. రే, చేసిందంతా చేసి మళ్ళీ కన్నె తల్లి మీద చేయి చేసుకుంటావేంటి? నేను అమ్మను కొట్టడం ఏంటి? నేనెప్పుడు అమ్మను కొట్టాను? కొట్టడమే కాకుండా మళ్ళీ అడుగుతున్నావా? ఇంకోటి తగిలి చూర్మిళ. లే, లే. అమ్మని కొడతావా? అమ్మని కొడతావా? బుద్ధుందా నీకు? పైకి లే, లే. అమ్మని కొడతావా? అమ్మని. నా కొడుకునే కొడతావా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయి చేసుకుంటావు? నన్ను కొడతావేంటత్తయ్యా? నన్నే కొడతావా? నిన్ను మా అమ్మనే కొడతావా? వాలి, నన్నే కొడతావా? నిన్ను చెప్తున్నాను. అయ్యో అది వాలి, కొట్టుకోండి. నన్ను ఊర్మిళ, ఆగు ఊర్మిళ, ఆగు. ఊర్మిళ, నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించావా? అవును కదా. అసలు ఏమైంది మనకి? వీడేమో వంట చేసి చేయలేదు అంటున్నాడు, మనమేమో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నాం. కొట్టినట్టు తెలియడం లేదే. ఒకవేళ ఆ సాంబ్రాణిలో కలిపిన మొత్తం మందు ప్రభావం ఇంకా మన మీద పనిచేస్తుందా? ఏమో, మీ ఇద్దరితో ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను వెళ్తాను. అమ్మా, అయ్యో అయ్యో, అలా వెళ్ళిపోతుందేంటమ్మా? అయినా నేనెక్కడ కొట్టాను? నువ్వే కదరా నన్ను కొట్టింది. నేను కొట్టడం ఏంటమ్మా? నువ్వే ఊరుములను కొట్టావు. అసలు నేను వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళానమ్మా? ఒరే వాలి, చెప్పిందే చెప్పి చంపకురా. నువ్వు వెళ్ళావురా, వంట చేసావురా, ఆ బాంబు పేలిందిరా, మనిద్దరు మొహాలు కాలాయిరా. ఏమో అమ్మా, నేనైతే వెళ్ళలేదు. సోఫాలో కూర్చొని ఎప్పుడు వైదేహి వెళ్తుందా అని చూశాను. కానీ వెళ్ళకపోతే, నేను అక్కడ లేకపోతే బాంబు పేలి ఈ గాయాలన్నీ ఎలా అవుతాయి? అసలు అసలు అంత మాయలా ఉందమ్మా. అవునరా వాలి, అంతా మాయలా ఉంది. మనకు తెలియకుండా మన ముందేదో జరుగుతోంది. ముందు కాదే, మీ వెనక. దానికి చావు భయం కలిగించాలనుకుంటే మనకి చావు భయం కలిగింది. ఏదో ఒకటి చెయ్యాలి, వైదేహి లేకుండా చెయ్యాలి. ఎంత జరిగినా మీ ఇద్దరికి బుద్ధి రాలేదు కదూ? చెప్తాను. వైదేహి, వైదేహి, బావా, వైదేహి, నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు బావా. అక్కడికి వెళ్ళిన పని ఏమైంది? ఫ్యాక్టరీలో ఏదో గొడవ అన్నారు. ఇప్పుడంతా సర్దుకుంది కదా? అక్కడేం కాలేదు వైదేహి. ఇక్కడేదో పెద్ద ప్రమాదమే తప్పిందని అన్నయ్య చెప్పాడు. పెద్ద ప్రమాదమే బావా, కానీ అది నా వరకు వచ్చి విచిత్రంగా దానంతటికీ అదే తప్పుకుంది. ఆగు, వాలి వంట చేస్తాడులే గాని నువ్వు వెళ్ళు.
చేసినా వాళ్ళ బుద్ధి ఆలోచనలు మాత్రం మారడం లేదన్నమాట. ఒకటి తర్వాత ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ప్రమాదాల్ని సృష్టిస్తూనే ఉన్నారు. ఏం చేయాలి వీళ్ళని? కానీ బావా, ఇదంతా వాళ్ళే చేసినా వాళ్ళే నన్ను తప్పించి తను మాత్రం ఎందుకు అక్కడే ఉన్నాడో అర్థం కావడం లేదు. ఇంతవరకు ప్రమాదం గురించి మన బిడ్డ హెచ్చరించేది కదా, కానీ ఈరోజు ప్రమాదమే తప్పుకుంది. మాత్రం మారడం లేదు బావా. మారితే ఎంత బాగుంటుంది కదా. అదే జరిగితే నాన్న కల నెరవేరినట్టే వైదేహి. వదిన అత్యాశకు పోయి అన్నయ్య గురించి ఆలోచించడం లేదు. ఈ కుటుంబానికి చెందిన వాలి పరాయివాడిగా పగబట్టి మరీ మన వంశాన్ని అంతం చేయాలని చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ మారితే నాన్న కలలు కన్నా ఈ కుటుంబం కలకాలం ఉంటుంది. అదే జరిగితే నా కడుపులో ఉండే చిట్టి తల్లికి ఏ ఆపద ఉండదు. కానీ జరుగుతుందా బావా? జరగాలి వైదేహి. ఏం చేసైనా సరే వాళ్లలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పుకి ఈరోజే శ్రీకారం చుడదాం. అంజీ, అంజీ, బాబు గారు చెప్పండి బాబు గారు. తులసి మొక్కలు 2 తీసుకురారా. అలాగే బాబు గారు. తులసి మొక్కలు ఎందుకు? పోయారుగా ఇద్దరు, వాళ్ల పేరున నాటడానికి అయ్యుంటుంది. మనమేమో వేసిన ప్లాన్స్ రివర్స్ అయ్యి చావు దెబ్బలు తింటుంటే వీళ్ళేమో ఏ టెన్షన్ లేకుండా పోయిన వాళ్ళకి మొక్కలు నాటుకుంటున్నారు. ఇది నాకు అస్సలు నచ్చడం లేదత్తయ్య. ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ ప్లాన్ వేసే అవసరం లేకుండా గట్టి దెబ్బ కొట్టాలి. ఏం కొడతాం? మనలో మనం కొట్టుకోవడానికే సరిపోతోంది. అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నాము, వాలి ఎందుకు ఇలా చేశాడో అంతా అయోమయంగా ఉంది. ఏంటి అత్త కోడళ్ళిద్దరూ మొహాలు మార్చుకున్నారు? వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదనా, లేకపోతే వెయ్యబోయే ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే? ప్లాన్ ఏంటి ప్లాను? అసలేమనుకుంటున్నారు మా గురించి? ఆ వైదేహి ఏదో చెప్తే అది నమ్మేస్తారా? అసలు వైదేహి దేవాంశులు కలిసే. ఉర్మిళ, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా? నీ గురించి నాకు తెలీదా? అయినా ఇప్పుడు మనం చేసేవేవి తప్పులు అనిపించవు. చావు అంచుల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా జీవితం మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది కదా, అప్పుడు తెలుస్తాయి మనం చేసిన తప్పులేంటో. నీకు అలాంటి పరిస్థితి వస్తే గానీ అర్థం కాదు. కరెక్ట్గా చెప్పావు నాన్న. వీళ్ల కళ్ళ ముందు చావు కనిపిస్తే గాని చేసిన పాపాలు అర్థం కావు. చావును చూపిస్తాను. చూసావా అత్తయ్య, కాళ్ళు కదపలేరు గాని క్లాసులు మాత్రం బాగా పీకుతారు. ఊర్మిళ, లక్కీబాబు చెప్పింది కరెక్టే కదా? కరెక్టా? ఏంటి కరెక్ట్? అసలు ఆయన ఏమన్నారో మీకు అర్థమైందా? అదే అర్థం చేసుకోవడానికే వెళ్తున్నాను. అత్తయ్య,
ఏమైంది దేవుడికి? జ్ఞానోదయం అయింది. చావు అంచుల దాకా వెళ్లకుండానే కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి. మీ తమ్ముడికి పుట్టబోయే బిడ్డ పుణ్యమా అని ప్రతిరోజు ఇంట్లో ఎవరో ఒకరం చావు అంచుల దాకా వెళ్ళొస్తున్న వాళ్ళమే. ఆ చావు కోసం భయపడుతూ బ్రతుకుతున్న వాళ్ళమే. వదినా, నువ్విలా ప్రతిసారి మా బిడ్డ గురించి మాట్లాడడం పద్ధతి కాదు. మీకు పద్ధతిగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే మీ బిడ్డ కదా. మీరు సంతోషంగా ప్రాణాలైనా ఇస్తారు, కానీ మాకేం అవసరం? అనవసరంగా మేమెందుకు చావాలి? అక్క చాలు. నిజమేంటో మీరెందుకు ఇలా చేస్తున్నారో అన్నీ తెలుసు. అయినా మీరు మారతారని చాలా ఓపిగ్గా చెప్తూనే ఉన్నాం. వైదేహి, చెప్పి చెప్పి మీరు అలసిపోవడమే గాని వీళ్లలో మాత్రం ఏ మార్పు రాదు. నీకు నిజంగా ఇప్పుడు అర్థం కాదు ఊర్మిళ. చెప్పాను కదా, అప్పుడు ఆఖరి క్షణాల్లో తెలుస్తుంది. కానీ అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. నిజమే, కానీ ఒకవేళ నిజంగా నాకు ఆ పరిస్థితి వస్తే ఇదిగో దానికి వైదేహి కడుపులో బిడ్డే కారణమవుతుంది. అది మాత్రం నిజం. చెప్పాను కదా దేవా, తను మారదు. మారదని వదిలేలేం కదన్నయ్య. మనకి మనిషి ఆలోచనతో సమస్య గాని మనిషితో కాదు కదా. ఆ ఆలోచనలన్నీ మారుద్దాం అన్నయ్య. ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని మూడు విధులు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుతున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలన్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకారీ భయాభయీ. ఎవరైనా కాపాడండి. బుద్ధి సా పార్థ భగవద్గీత శ్లోకాలు ఎవరు పెట్టారు? ఒరే వాలి, ఊర్మిళ. ఈ సౌండ్ కి నా అరుపులు బయటకు వినపడట్లేదే. వాలి, ఒరే వాలి. నాకు ఈ ఊరు ఎవరేశారు? నా చేతులు ఎవరు కట్టేశారు? అయినా నేను ఊర్మిళతో మాట్లాడుతున్నాను కదా, ఉన్నట్టుండి ఇక్కడికి ఎలా వచ్చాను? నాయనో, లోపల గడెవరు పెట్టారు? ఈ స్టోల్ ఎవరేశారు? ఫ్యాన్కి ఎవరెవరేశారు? అసలు ఏం అర్థం కావట్లేదే. ఏం జరుగుతోంది? ఎంత సులువుగా నువ్వు నీ కొడుకు కలిసి మా ప్రాణాలు తీసేశారు. అయ్యో వాలి, ఇప్పుడు నీకు ప్రాణం విలువేంటో తెలిసి రావాలి. పోరాడు. ప్రాణాల విలువేంటో తెలిసే వరకు పోరాడు. పోరాడు, ఇంకా పోరాడు, చచ్చిపో. ఎవరైనా కాపాడండి. అందరి ముందు క్లాసులు పీకడం బాగా అలవాటైపోయింది ఈయనకి. చావుకి ముందు తెలుస్తుందట. ఏంటి తెలిసేది? నేనేంటో, ఎవరి చావు కోరుకుంటున్నానో ఆ చావుకు కూడా తెలుసు. పొరపాటున కూడా నా దగ్గరికి రాదు. వచ్చింది, వచ్చేలా చేసుకున్నావు.
ఎన్ని రోజులు కోడలువని మారుతావులే అని ఓపిక పట్టా. కానీ ఈ ఇంటిలో దీపం పెట్టాల్సిన నువ్వే చితికి నిప్పు పెట్టాలని చూస్తున్నావు. నీకు కూడా చావు రుచి చూపించాల్సిందే. బ్రతుకంటే ఏంటో తెలియచేయాల్సిందే.